సింగరేణిలో క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాకీ పోటీలు మొదలయ్యాయి. గోదావరికని సింగరేణి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం రీజియన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య హాజరయ్యారు. ముందుగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించిన జీఎం లలిత్ కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా జీవితంలో ఎదుగుదలకు, ఆత్మస్థైర్యానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని, ఓడిన వారు గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని తమ లోటుపాట్లను సరిదిద్దుకోని ముందుకు సాగాలని సూచించారు. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గెలుపొందిన వారిని జాతీయ స్థాయిలో జరిగే కోల్ ఇండియా పోటీలకు పంపించడం జరుగుతుందని జీఎం లలిత్ కుమార్ వెల్లడించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ సింగరేణిలో అటు బెల్లంపల్లి దగ్గర నుంచి ఇటు మణిగూడ దాకా, అటు ఇల్లందు నుంచి భూపాలపల్లి దాకా మిమ్మల్ని అందరినీ సింగరేణిని అన్ని ఏరియాలను ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ ఆడడానికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూడడం, కలవడం, మీ యొక్క ఆటను గమనించడం యొక్క అవకాశం దొరికినందుకు. క్రీడాకారులు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. క్రీడలకు సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది. క్రీడాకారులు ఉండే లక్షణాలు కూడా వేరే ఉంటాయి, మనం గమనిస్తూ ఉంటాం. క్రీడాకారులను శారీరకంగా బలంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనము కంపెనీలో ఎన్నో ఒడిగడుగులు ఎదుర్కొంటూ ఉంటాము. ఆ ఒడిగడుగులను ఓపెన్ క్యాష్ లో కానీ, అండర్ గ్రౌండ్ లో కానీ డిపార్ట్మెంట్స్ లో, అందులో నాయకత్వ లక్షణాలే కంపెనీని నడిపిస్తా ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా కంపెనీ ముందుకు నడిపడంలో, అట్లా క్రీడలలో కూడా అట్లనే ఉంటుంది. మీరు ఆడుతున్న 11 మంది ప్లేయర్లు 11 సపరేట్ కాదు, 11 మంది ఒకటే జట్టుగా, 11 మంది ఒకటే హృదయంతో హార్ట్ఫుల్ గా ఆడినప్పుడే క్రీడలు గెలుస్తాయి. సింగిల్ ప్లేయర్ ఒక్కొక్కరు ఆడితే మ్యాచ్లు గెలుస్తారేమో, కానీ ఒక టీం కనుక గొప్పగా ఉంటే ఒక ఛాంపియన్షిప్ టీం అవుతారు వాళ్ళు. అట్లాంటి ఛాంపియన్షిప్ టీము ఈరోజు గెలవాలని మనందరం ఆశిద్దాము.